ఒక చెడు ఉంది. బాగా గమనించారు. ఉప సర్పంచ్ల విషయంలో ఏం జరిగిందంటే, సర్పంచ్ ఒక్కడే ఏకఛత్రాధిపత్యం కాదు, నిధుల మీద మానిటరింగ్ ఉండాలి. ఉప సర్పంచ్ అనేటోడు ఒకడు ఉంటే, ఇద్దరు వ్యక్తులు ఉంటే, ఇప్పుడు జాయింట్ అకౌంట్ లెక్క ఇద్దరు వ్యక్తులు ఉంటే కొంచెం పరిపాలన సజావుగా నడుస్తుంది. ఒక్కడే మితిమీరిన ఓవర్ యాక్షన్ చేయకుండా ఉంటుందని చెప్పేసి ఈ ఉప సర్పంచ్లకు కూడా చెక్ పవర్ పెట్టారు. అంతవరకు బాగానే ఉంది. దీంట్లో రెండో ధోరణి కక్షాపూరితంగా పరిపాలన ముందుకు సాగకుండా ఉప సర్పంచులు అడ్డుక మోగాలడ్డేసి రకరకాల చాలా ఊర్లలో నిధులు రాకుండా పనులు జరగకుండా అడ్డుకున్న గ్రామ పంచాయతీలు కూడా అనేకం ఉన్నాయి గతంలో. సో అట్లాంటి ఇబ్బందులు కూడా కొన్ని జాగాల్లో తలెత్తే అవకాశం ఉంది. ఏది ఏమైనా కలిసి పనిచేసుకోరి జోడెడ్ల లెక్క సర్పంచులు ఉప సర్పంచులు. అండ్ వైడి న్యూస్ వేదికగా నేను మొన్న కూడా చెప్పినా, మళ్ళీ హెచ్చరిస్తున్నా, కొత్తగా గెలిచిన సర్పంచులందరూ దయచేసి మీరు అనవసరంగా గాలిలో మెడలు కట్టుకోకుర్రి, ఊహలలో తేలిపోకుర్రి. గతంలో మన తెలంగాణలో ఆ చరిత్ర ఉంది. ఏం చరిత్ర? సర్పంచ్లుగా గెలిచి కూడా పెళ్ళం పుస్తల మట్టెలు తాలిబొట్టు అన్ని కూడా తాకట్టు పెట్టిన పైసలకు బిల్లులు రాక సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి సర్పంచులు అనేకం ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. సో మీరు దయచేసి అనవసరంగా ఆర్భాటలకు పోయి, మీరు ఆల్రెడీ సర్పంచ్ గెలవడానికి ఎంతో కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకునే ఉంటారు. ఇప్పుడు పనులు రావడానికి కింద మీద నిధులు ఎన్ని వస్తాయో తెలియదు. ఆ వచ్చిన నిధులు మేమే సీసీ రోడ్లు పోతాం, మేమే అన్ని పనులు చేస్తాం, మేమే కాంట్రాక్టులు చేసుకుంటాం అని చెప్పేసి మీరు కనుక అప్పులు తెచ్చి రోడ్లు పోసి ఆ బిల్లులు జర సకాలంలో రాక మీరు తెచ్చిన అప్పులకు మిత్తులు కట్టలేక ఆగం కావద్దు. 10-15 లక్షలు పెట్టుకున్న సర్పంచ్ ఈ 5 ఏళ్లలో నువ్వు నెలకు ఎంత సంపాదిస్తావు లెక్కేసుకోరి. 5 ఏళ్లలో నా సంపాదన ఎంత, నా ఖర్చు ఎంత, సంపాదన పక్క పెట్టరు. ఫస్ట్ మన ఖర్చు ఎంత. ఇప్పుడు చిన్నదో పెద్దదో కారు కొనుక్కుంటే, రోజు ఖద్దరు బట్టలు ఇస్త్రీ చేయించుకుంటే 20 రూపాయలు 30 రూపాయలకి ఇస్త్రీ చేత గంజి బట్టలు ఆ కార్ల 4 వేసుకొని మండల ఆఫీస్కి పోవాలి, లేకపోతే జిల్లా కేంద్రం పోవాలి, కలెక్టరేట్ పోవాలి. వానికి మధ్యాహ్నం భోజనాలు చేయించాలి, సాయంత్రం చాయ్ తాగిపోయాలి, 6-7 గంటలకు ఎన్నో బార్లో కూసబెట్టి నీ వెనకొచ్చిన వాళ్ళకి తాగిపోయాలి, నువ్వు తాగాలి, ఇంటికి రావాలి. ఇట్లా నెలకు కారు ఈఎంఐ 10-15 వేలు, నీ ఖర్చు ఒక 10-15 వేలు, నెలకు 50-60 వేల ఖర్చు, ఆ 10-15 లక్షలకు మిత్తి మరి నీకు వచ్చేది ఎంత? అందుకే దయచేసి అనవసరమైన ఖర్చుల పోకురి. మీరే రోడ్లు వేయాలని లేదు, మీరే కాంట్రాక్టులు ఇవ్వాలని లేదు. దయచేసి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోరి. మీ ఊర్లే లైసెన్స్ ఉన్న కాంట్రాక్టర్ జర డబ్బు నూనుకో, ఆ పనులు అప్పచెప్పురి.